హాయ్ ఆల్. ఇప్పుడే నెజా పార్ట్ 2 సినిమా చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. ఊరికే రికార్డ్స్ బ్రేక్ అయితే చెప్పండి. ఫస్ట్ టైం అనుకున్నమాట ఏదో యానిమేటెడ్ సినిమా అంట మొత్తం డిజ్నీ సినిమాస్ని పిక్సర్ సినిమాస్ని అన్నిటినీ బ్రేక్ చేసేసింది విత్ ఇన్ 1 మంత్లో. అది కూడా చైనా ఒక్క కంట్రీలోనే రిలీజ్ అయిందంట. దాంతోనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పి విన్నమాట. యాక్చువల్గా దీనికి పార్ట్ 1 కూడా ఉందని చెప్పి విన్నా. తర్వాత చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యా. ఎలాగైనా ఈ సినిమా చూడాలనుకుంటే మనకి ఎక్కడ దొరకట్లేదు. మీ బజ్ అంతా క్రియేట్ అవ్వడం వల్ల ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ మూవీని వాళ్ళు వేరే కంట్రీస్లో కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగా మనకి నెజా పార్ట్ 2 అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. సో మనకి పార్ట్ 2 చూడాలంటే ఫస్ట్ మనకి పార్ట్ 1 స్టోరీ తెలియాలి కదా. సో పార్ట్ 1 చూద్దామని చెప్పి పార్ట్ 1 చూసామన్నమాట రీసెంట్గా. ఈ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే, ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో పార్ట్ 1 యొక్క రీక్యాప్ ఉంది, అది చూసి మాత్రమే చూడండి. పార్ట్ 1 మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో కరెక్ట్గా అదే సీన్ నుంచి మనకు పార్ట్ 2 స్టార్ట్ అవుద్ది. సో పార్ట్ 1 అనేది కంపల్సరీ, అది చూసాకే పార్ట్ 2 చూడాలి. అది ఎక్కడ చూడాలి అంటే మనకి ప్రజెంట్ ఎక్కడ అవైలబుల్గా లేదు, కానీ మీకు తెలుసు అది ఎక్కడ దొరుకుతుందో. అక్కడ వెతికితే కరెక్ట్గా దొరుకుతుంది. నాకు కొంచెం టైం పట్టింది కానీ దొరికింది. మీకు ఒకవేళ పార్ట్ 1 చూసే టైం లేకపోతే మనం ఛానల్లో రీక్యాప్ పెట్టా, క్లియర్గా ఉంటుంది, అదైతే వినేయండి. మ్యాక్సిమం అది వింటే మీకు సరిపోతుంది. ఎలాగో మనకి పార్ట్ 2 స్టార్టింగ్లో వాళ్ళు ఒక ఫస్ట్ 5 minutes మినిమం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, అసలు పార్ట్ 1లో ఏం జరిగిందని. సో అది సరిపోతుంది. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే ఒక విధ్వంసం అన్నమాట. యానిమేటెడ్ మూవీ, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలే. నాకైతే బుర్ర పాడైపోయింది. అసలు ఇంత బాగుందంటే పిచ్చి లేచిపోయింది. ఏంట్రా అసలు ఏం జరుగుతుందని చెప్పి చాలా బాగుంది చేసి, నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఎవ్వరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. అంటే బొమ్మల సినిమా అని అనుకోకండి, ఎమోషన్స్ కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ ఉంటే అసలు వేరేది. సరే డైవర్ట్ అయిపోతున్నాం. సరే, కమింగ్ టు ద ప్లాట్. మనకు ఫస్ట్ పార్ట్లో ఇద్దరు నెజాల యొక్క బాడీలు పోతాయి. వాళ్ళిద్దరు స్పిరిట్స్ కింద ఉండిపోతారు. ఆ స్పిరిట్స్ని మన టాయ్ ఒక లోటస్ కంటైనర్లో వాళ్ళిద్దరిని బంధించి అలా పెడతాడు కదా. సెకండ్ పార్ట్లో ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరు స్పిరిట్స్కి ఎలాగైనా సరే బాడీస్ని తెప్పించాలని చెప్పి తను చాలా కృషి చేస్తాడనమాట. దానివల్ల కొన్ని వేస్ దొరుకుతాయి. దీనివల్ల మధ్యలో కొన్ని అనుకోని సంఘటనలు అనేవి జరుగుతాయి అన్నమాట. దాన్ని మన నెజా ఎలా ఎదుర్కొన్నాడు, మన టాయ్ ఎలా హెల్ప్ చేశాడు, ఏజాంగ్ ఏం చేశాడు అన్నది మనకి స్టోరీ అన్నమాట. నేను ఏది రివీల్ చేయాలనుకోవట్లే, ఏది రివీల్ చేసినా అది పెద్ద స్పాయిలర్ అయిపోతుంది సినిమాలో. లాస్ట్కి ఏంటంటే వీళ్ళిద్దరికి బాడీస్ వచ్చాయో రాలేదా, వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఎటువైపు నిలబడ్డారు. ఎందుకంటే ఏజాంగ్ ఏమో డ్రాగన్, నెజా ఏమో డిమాన్. సో వీళ్ళిద్దరు ఎటువైపు నిలబడ్డారు, వీళ్ళిద్దరూ ఏమయ్యారు, వీళ్ళిద్దరు కలిసిపోతే దాని నుంచి వచ్చే కేఎస్ ఎనర్జీ దారుణంగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసి పాజిటివ్గా మారారా లేకపోతే నెగిటివ్గా ఉన్నారా అనేది మనకి స్టోరీ అన్నమాట. ఇంకా మూవీలో పాజిటివ్స్ ఏంటంటే ఆ సీజీఐ, వావ్, ఆ సీజీఐ అయితే ఎంత బాగుందంటే నాకైతే పిచ్చి లేచిపోయింది. నేను 3Dలో చూసా, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వెళ్ళింది సెకండ్ షోకి మాట. 10:30 షోకి వెళ్ళా. కొంచెం బాగోపోయినా ఖచ్చితంగా పడుకునేవాడిని, కానీ కన్ను రెప్ప ఆర్పకుండా చూసా. ఒకసారి రెప్ప ఆర్పితే సీన్స్ మిస్ అయిపోతానేమో, ఆ సీనరీస్ మిస్ అయిపోతానేమో అన్నట్టుగా ఉండేమాట. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ పార్ట్ చూసాక నాకు పెద్ద అంత హైప్ ఏం అనిపించలేదు అనమాట. బాగుంది కానీ మరీ వీళ్ళ హైప్ ఇచ్చే అంత ఏముంది దీంట్లో అన్న ఫీలింగ్ అయితే కొంచెం వచ్చింది. అంటే మరీ రికార్డులు బ్రేక్ చేసే అంత ఉందా అన్న ఫీలింగ్ అయితే నాకు కొంచెం అనిపించింది అనమాట. ఎక్కడో ఒక కార్నర్లో అనిపించింది. కానీ సెకండ్ పార్ట్ అయితే క్రేజీ అన్నమాట. యానిమేటెడ్ మూవీస్ కాకుండా రియల్ లైఫ్ మూవీస్ చూస్తాం కదా, దాంట్లో కూడా నేను ఎప్పుడు చూడలే. నాకు అంత బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా, ఆ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా, చాలా నీట్గా, ఆ యానిమేషన్ అయితే చాలా క్లీన్ అన్నమాట. యాక్షన్ సీన్స్ అయితే క్రేజీ అసలు. మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మ్యూజిక్ కూడా కరెక్ట్గా ఫైట్ సీక్వెన్స్ పడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, తోపు అంతే. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. స్టోరీ బాగుంటుంది, దాంట్లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. మూవీలో అసలు బాగాలేదంటే ఏం లేదు, అన్నీ బాగున్నాయి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయితే వచ్చే అవుట్పుట్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే అనిపించింది. యానిమేటెడ్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. నిజంగా చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్. ఇప్పటికైనా మూవీ ఎవరైనా చూడకపోతే కనుక అస్సలు మిస్ అవ్వద్దు. మనకి యాక్చువల్గా డబ్బింగ్ లాంగ్వేజెస్లో ఏం రిలీజ్ చేయలేదు, హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు, కానీ ఇక్కడ మూలకి ఎక్కడో ఉన్నాయి అవి. నేను ఉండే ప్లేస్ నుంచి అయితే నాకు చాలా దూరం అన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ అయినా మ్యాండరిన్లోనే ఉంది సినిమా. 2 hours 24 minutes అనుకుంటా రన్ టైం వచ్చేసి. దగ్గరగా మనకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కానీ అస్సలు మిస్ అవ్వద్దు. నేను వెళ్ళాక చాలా డిసప్పాయింట్ అయ్యా. థియేటర్లో చూస్తే 20 మంది కూడా లేదు థియేటర్లో. ఇలాంటి మంచి సినిమాలకి ఎందుకు హైప్ క్రియేట్ కావట్లేదని నాకు చాలా బాగా అనిపించింది. అంటే నాకు అర్థమైంది లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉండొచ్చు,
కానీ ఏంటంటే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మన వాళ్ళు యానిమేస్నే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. మనకి ఇప్పుడు జపనీస్లో రిలీజ్ అయిన యానిమేస్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటే మనం వెళ్ళి చూస్తున్నాం కదా, అలాగే ఈ మూవీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరైతే పక్కా పొందుతారు ఈ సినిమాతో. మార్క్ మై వర్డ్స్. మూవీ చూసి వచ్చాక ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్స్లో చెప్పండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.